బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. హే పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మ స్వభావంచే ఉత్పన్నమైన గుణాలచే విభజించబడింది. స్వభావంలో సాత్విక గుణం ఉంటే వారిలో నిర్మలత్వం ఉంటుంది, ధ్యానం సమాధుల సామర్థ్యం ఉంటుంది. తామసీ గుణం ఉంటే బద్ధకం, నిద్ర, అజాగ్రత్త ఉంటాయి. అదే స్థాయిలో అతని కర్మ కూడా ఉంటుంది. ఏ గుణమైతే కార్యరథమై ఉంటుందో అదే మీ వర్ణం, అదే స్వరూపం. ఈ ప్రకారంగానే సగం సాత్వికం మరియు సగం రాజసంచే కూడిన ఒక వర్గం క్షత్రియ శ్రేణికి చెందినది. సగం కన్నా తక్కువ తామసి మరియు విశేషంగా రాజసిచే ద్వితీయ వర్గం వైశ్యశ్రేణి అవుతుంది. ఈ ప్రశ్నను యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడిక్కడ 4వసారి చర్చించాడు. 2వ అధ్యాయంలో ఈ 4 వర్ణాలలో ఒకటైన క్షత్రియులను ఉటంకిస్తూ ఇలా అన్నాడు: క్షత్రియుల కోసం యుద్ధానికంటే మించిన శ్రేయస్కరమైన ఇంకో మార్గం లేదు అని. 3వ అధ్యాయంలో అతను ఇలా అన్నాడు: దుర్బలమైన గుణం గలవారు కూడా తమ స్వభావంచే ఉత్పన్నమయ్యే యోగ్యతలకనుగుణంగా ధర్మంలో ప్రవృత్తులవ్వడం, దానిలో మరణించడం కూడా పరమ కళ్యాణకరమైనది. ఇతరులను అనుకరించడం భయప్రదమైనది అని. 4వ అధ్యాయంలో ఇలా చెప్పాడు: 4 వర్ణాలను నేను సృష్టించాను అని. అంటే మనుష్యులను 4 జాతులుగా పంచాడా? లేదు. గుణకర్మ విభాగశః. గుణాల యోగ్యతలచే కర్మను 4 సోపానాలుగా విభజించడమైంది. ఇక్కడ గుణం ఒక కొలమానం మాత్రమే. దానిచే కొలిచి కర్మను చేసే సామర్థ్యాన్ని 4 విభాగాలుగా పంచడమైంది. శ్రీకృష్ణుని మాటలలో కర్మ కేవలం అవ్యక్త పురుషుని ప్రాప్తి కోసం చేసే క్రియ. ఈశ్వర ప్రాప్తి యొక్క ఆచరణే ఆరాధన. దాని ప్రారంభం ఒకే ఇష్టదైవం పట్ల శ్రద్ధచే అవుతుంది. చింతన యొక్క విశేష విధిని గురించి లోగడ చెప్పబడింది. ఈ యజ్ఞార్థ కర్మని 4 భాగాలుగా విభజించడమయ్యింది. మనలో ఏ గుణం ఉంది, ఏ శ్రేణికి చెందిన వారం అని ఎలా తెలుసుకోవడం? దీనిని గురించి ఇక్కడంటాడు: